ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 14వ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది. రవిగురులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి యందు శుక్రబుధులు, అలాగే మీనరాశి యందు కుజరాహుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, కన్యాకేతువు సంచారంలో ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు గురువు రవిగ్రహం తాలూకా యుతి ఏదైతే ఉన్నదో ఆ రెండు గ్రహాలు కలయడం ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాన్ని కలిగిస్తూ ఉన్నది. అలాగే దశమ కేంద్రంలో శుక్రబుధుల యొక్క సంచారం కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటే ఈ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. ప్రత్యేకించి లాభస్థానంలో రవిగ్రహం యొక్క సంచారం అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అనగా కుల ఆచార వ్యవహారాలని అధికంగా పాటిస్తూ ఉండడము, ఏదైనా శుభ కార్యక్రమాలు ఉంటే బంధువులతో కలిసి ఆత్మీయులతో కలిసి చక్కగా మానసికమైనటువంటి ప్రశాంతతని అనుభవిస్తూ ఆయా శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండడం, దైవిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండడం, తీర్థయాత్రలు, విహారయాత్రలు, పుణ్యనదీ స్నానాలు లాంటివి ఆచరిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలని ఈ వారంలో సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ఆర్థిక లాభాన్ని కలగజేస్తారు. అలాగే గత వారాల్లో కోల్పోయినటువంటి అవకాశాలను కానీ కోల్పోయినటువంటి ఉద్యోగాలను కానీ తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితిని ఈ వారం ఈ గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఇస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలో చాలా రకాలైనటువంటి అవాంతరాలు అష్టమ శనేశ్వరుడు వల్ల వస్తాయి. అయితే అవాంతరాలను దాటి ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. దశమ కేంద్రంలోనూ భాగ్యస్థానమందు ఉన్నటువంటి గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి ఫలితాల వల్ల ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులు వచ్చినప్పటికీ భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా చేసేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విద్యార్థులకి ఈ వారంలో కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్యా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. మానసిక అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.